హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఇవాళ మొత్తం నేను ఏం కుక్ చేశాను, ఏం తిన్నాం మేము అన్నది చూపిస్తాను. సో వాట్ ఐ కుక్ ఇన్ ఎ డే, అది నా వీడియో అనమాట. సో స్టే ట్యూన్డ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మ్యాగీ చేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో వెజిటేబుల్ మ్యాగీ చేస్తున్నాను. సో దానికోసం క్యారెట్, టొమాటో, ఆనియన్, ఆలు, క్యాప్సికమ్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. వెజిటేబుల్ మ్యాగీ కదా, ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్. సో మరీ ఎక్కువ ఏం వేయక్కర్లేదు, అన్నీ ఒక టమాటో ఒక్కొక్కటి కొంచెం లేట్గా వేసుకొని మిగతా అవన్నీ కూడా స్టార్టింగ్లోనే వేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, ఇది కొంచెం మగ్గాలి, మూత పెట్టేసి మగ్గనిద్దాం. సో అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్, దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం కారం, బాగా కలిపేసుకోవాలి. మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న మ్యాగీ దాంట్లో వేసేయాలి, కొంచెం పొడి పొడిగా. మ్యాగీ మసాలా వేసుకోవాలి. అండ్ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాలా, ఎప్పుడైనా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ కలపాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పాచులా మీరు ఒక ఫోర్క్ తీసుకొని రెండింటితో కలపండి, బాగా కలిసిపోతుంది అన్నమాట. ఐ ఫీల్ ఈజీ అన్నమాట. ఇట్లా కొంచెం కొత్తిమీర, సో నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, మ్యాక్సిమం మా ఇంట్లో కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, పీస్ కూడా గ్రీన్ పీస్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం స్టాక్ ఉంటాయి. ఇవాళ గ్రీన్ పీస్ లేదు, క్యాప్సికమ్ కూడా మ్యాక్సిమం వేస్తాను అన్నమాట అన్నింటిలో కూడా. అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, కావాలని కూడా. తిన్నామండి. మధ్యాహ్నం లంచ్ కోసం పెసరపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ కందిపప్పు వేసి మెంతికూర పప్పు చేస్తున్నాను. పెసరపప్పు వేసినప్పుడు కమ్మగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఒక 2 times వాష్ చేసుకుందాం. బాగా ఒక 2 times కడిగేసుకొని 1 cup ఆఫ్ పప్పుకి 2 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోతుంది, వాటర్ ఎక్కువ అవ్వకుండా బాగుంటుంది. దాంట్లోనే కడిగి పెట్టేసుకున్నాం కూర. దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ అండ్ టమాటోస్ కొంచెం పెద్దగా కట్ చేసేసుకొని టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి, టొమాటోస్, పచ్చిమిర్చి, దాంట్లోని
పసుపు, కొంచెం ఆయిల్, అంతే. చూడండి, ఒక 4 విజిల్స్, వచ్చాక ఆఫ్ చేసేస్తే తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. సో దాంతోపాటు ఒక ఫ్రై కూడా చేద్దాం. 1.5 ఆలు ఉంది అండ్ కొంచెం క్యాప్సికమ్ కూడా ఉంది. సో 2 వేసి పప్పులోకి ఫ్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆన్ చేసేసుకొని, సో వంట చేసేటప్పుడు ఎప్పుడైనా నేను అన్నీ ముందే కోసి పెట్టేసుకోను, అది పెద్ద టైం వేస్ట్ అనిపిస్తుంది. సో ఇన్ ద ప్రాసెస్ ఒక్కొక్కటి చేసేసుకుంటే ఈజీగా టైం సరిపోతుంది అన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసి పోపు గింజలన్నీ వేసేసుకుందాం. సో కొంచెం జీరా, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. అన్నీ ఒకసారి బాగా కలిపేసి అది వేగిలోపు ఆనియన్ కట్ చేసి ఇది వేగిపోయింది. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు బాగా కలిపేసి, ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. సో దాంట్లోనే క్యాప్సికమ్ అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆలు, దీంట్లోనే కొంచెం ఉప్పు, సో దీన్ని సైడ్ షిఫ్ట్ చేసేద్దాం. సో పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. పప్పు పోయేలోపు మనం రెడీ చేసుకుందాం. కొంచెం వెల్లుల్లి, చింతపండు, తాలింపు గింజలు అన్నీ రెడీ అయిపోయాయి. సో తాలింపు వేసేసి కొంచెం బటర్, అండ్ కొంచెం ఆయిల్. ఇది కరిగిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లి, ఎండుమిరపకాయ, అన్ని తాలింపు గింజలు కొన్ని కొంచెం కరివేపాకు,
అనమాట. 1 కప్ ఆఫ్ పప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్, అస్సలు ఎక్కువ పప్పు. అండ్ దీంట్లో కొంచెం కల్లుప్పు, సో ఆలోపు పోపు కూడా వేగిపోయింది. దాంట్లో ఆనియన్ వేద్దాం. ఆ గుజ్జు మొత్తం తీసేయాలి. బాగా కలిపేసి అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకో 2 మినిట్స్ అయితే ఇది కూడా అయిపోతుంది. సో ఫ్రై కూడా అయిపోయింది. దాంట్లో కొంచెం కారం, ఇది కూర కారం అన్నమాట, మా అమ్మ పంపించింది. సో అది కొంచెం వేసేసుకోవాలి. ఎంత సరిపోతే అంత. 2 మినిట్స్ వేగాలి. వేగిన తర్వాత దింపేసుకోవడమే. కొంచెం దీంట్లో అండ్ కొంచెం దీంట్లో లాస్ట్లో వేద్దాం. ఫ్రై అయిపోయింది. తాలింపు కూడా వేగిపోయింది. తాలింపు దీంట్లో వేసేసుకొని ఒక 1 బాయిల్ రాగానే ఆపేస్తే సరిపోతుంది. పప్పు కూడా బాయిల్కి వచ్చేసింది. సో కొంచెం కొత్తిమీర, సో పప్పు కూడా అయిపోయింది. సో అది మా లంచ్ ప్రిపరేషన్ అనమాట. సో అక్కడిక్కడ పడతాయి కదా అవి మాత్రం, మిగతావన్నీ అన్నెసెసరీవన్నీ సింక్లోకి వెళ్ళిపోతాయి. అండ్ చిన్న చిన్నవన్నీ అప్పటికప్పుడు తోమేసుకుంటాను, సో దట్ సింక్ కూడా ఫుల్గా ఉండకుండా. ఆల్ డన్. కిచెన్ అంతా క్లీన్. అండ్ ఆలు క్యాప్సికమ్ ఫ్రై అండ్ మెంతి కూర పప్పు. అన్నం కూడా పెట్టేశాను. సో ఇప్పుడు 12 అవుతుంది అనమాట. సో మెల్లిగా అన్నం తినే టైంకి అది స్విచ్ ఆఫ్ చేసేస్తాను. సో అంతే. ఆ ప్లేట్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. సో ఈవినింగ్ బయటకు వచ్చామన్నమాట. పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం, అందుకని పానీపూరి తినేసి కొంచెం చాట్ కూడా తినేసి ఇంటికి వచ్చేసాం. సో ఈవినింగ్ నైట్ డిన్నర్కి కాఫీ తాగుతున్నాం అనమాట. అంటే నైట్ డిన్నర్ కాఫీ ఏంటి అంటే ఇందాక బయటికి వెళ్ళాము, సో చాట్ తిన్నాం అనమాట. పానీపూరి ఆకలి వేయట్లేదు, తినాలనిపించట్లేదు. సో అందుకని కొంచెం కాఫీ పెట్టుకొని తాగేసి
ఇండియా క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా, ఫైనల్ మ్యాచ్ ఇవాళ. సో అది చూసేసి పడుకోవాలన్నమాట. బ్రూ నాకెందుకు బ్రూ తప్పితే ఇంకే కాఫీ తాగిన కాఫీ లాగా అనిపించదు. సో ఇంకేమైనా మంచి కాఫీ బ్రాండ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా మీ ఫేవరెట్ కాఫీ బ్రాండ్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కప్లో పోసుకోవాలన్నమాట. ఆ ఫ్రాత్ వస్తే కాఫీ టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక సైడ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అండ్ కాఫీ అయిపోయింది. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమలత విజయం. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.